ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఎవరికైనా చెబితే అంతం చేస్తానని బెదిరించారన్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్న బాధితురాలతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారానికి కార్యకర్తగా వెళ్తే తనని లొంగ తీసుకొని బెదిరింపులకు పాల్పడి వంచాడు. ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్మెయిల్లకు పాల్పడుతున్నాడంటూ ఓ ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన కామెంట్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆ బాధితురాలు మనతో పాటు ఉన్నారు. ఎవరు ఆ ఎమ్మెల్యే, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ ఆదిమూలం గారు. అతను గత 3 నెలలుగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నా మొబైల్ నెంబర్ తీసుకుని నాకు కాల్స్ చేస్తూ నువ్వు నాకు లొంగవలసిందేను, లేదంటే మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని అందరినీ నేను హత్య చేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇదే ఆస్కారంగా తీసుకుని ఆయన పదే పదే నన్ను రమ్మని చెప్పి పిలిచేవాడు. సరే ఇవన్నీ నేను ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడేదాన్ని. నైట్ టైంలో 1-12 గంటలకు కూడా నాకు కాల్ చేసే వ్యక్తి. ఇది గమనించిన నా భర్త గారు ఓ రోజు చూసి నన్ను చాలా బాధ పెట్టి నా మొబైల్తో సహా అన్ని ఇంచేసి నన్ను చాలా బాధ పెట్టాడు. డివోర్స్ దాకా వెళ్ళింది. మళ్ళీ నా భర్త గారు నన్ను ఇలా ఈ కామాంధుడి దగ్గర నుంచి చాలామంది అమ్మాయిలు బలైపోతున్నారని నన్ను కాపాడు కొరకు మరియు సత్యవేడు నియోజకవర్గ ప్రజల్ని మహిళలను కాపాడు కొరకు మేమిద్దరం కలిసి డిసైడ్ తీసుకొని పెన్ కెమెరా ద్వారా అతని రాసనీళ్ళని రికార్డ్ చేసి బాబు గారికి తెలిపి ఇలాంటి ఎమ్మెల్యే గారు ఇకపై మన తెలుగుదేశం పార్టీలో ఉండకూడదని చెప్పి మేము దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారు మరి చంద్రబాబు నాయుడుకు. ఆ తర్వాత ఏదైనా యాక్షన్ ఉందా? మళ్ళీ మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మరి ఈ మీ ఆవేదన తెలపడానికి గల కారణం ఏంటి? మేమైతే పార్టీకి పంపామండి, మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో మళ్ళీ మాకు బ్లాక్మెయిల్స్ ఎక్కువయ్యాయి. మమ్మల్ని రక్షించు కొరకు మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగిందండి. ఎలక్షన్లప్పుడు నేను క్యాన్వాస్ చేసినప్పుడు పరిచయం అండి ఆయన నాకు. పరిచయం అయిన తర్వాత నా నెంబర్ ఆయన దగ్గర ఉండేది. ఆ నెంబర్ ద్వారా నాకు స్టార్టింగ్లో చెల్లెమ్మ అంటూ ఫోన్ చేసేవాడు. మళ్ళీ వాట్సాప్ కాల్స్ చేయాలని నన్ను డిమాండ్ చేసేవాడు. నేను అన్నిటినీ నేను పట్టించుకోలేదు. తిరుపతి భీమాస్ ప్యారడైస్లో అండి. అవునండి, ఎప్పుడు అక్కడ ఉండే అతను ఈ ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేయడం ద్వారా పదే పదే నేను కట్ చేస్తా ఉన్నా కూడా పదే పదే చేసేవాడు. సైకోలాగా ప్రవర్తించేవాడు. ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఎవరికి కంప్లైంట్ చేసినా అతని మీద యాక్షన్ ఉండదండి, మమ్మల్ని యాక్షన్ తీసుకుంటారు. సో అందువలన డైరెక్ట్గా మేము మీడియాకి వచ్చామండి, మమ్మల్ని మేము కాపాడుకుంటాం. టీడీపీ పార్టీ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా చెప్తున్నారు. సో ఎమ్మెల్యే నుంచి ఇప్పటికే థ్రెటనింగ్స్ కాల్స్, బెదిరింపు కాల్స్ ఇవన్నీ కూడా రోజుకు 100లో వస్తున్నాయి. ప్రభుత్వం అతని పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బాధిత మహిళ కోరుతుంది. విడుదల సతీష్ సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. తన భార్య టీడీపీలో చురుగ్గా పనిచేసిందని బాధితురాలి భర్త చెప్పారు. ఆమెను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వేధించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వచ్చాడు, మనకు ఏదో మంచి చేస్తారని కోనేటి ఆదిమూలం, సత్యవేడు నియోజకవర్గ కోనేటి ఆదిమూలం ఏదో మన ఎమ్మెల్యే మనకి మంచి చేస్తాడు అని చెప్పి నంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నంబరు ఈయనకి ఇవ్వడం జరిగింది. అట్లా ఆయన ఏం చెప్పారు, ఏం నమ్మిచ్చారు మనకు తెలియదు. ఇలాంటి కామాంధుడైన ఆదిమూలంకి ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకోవచ్చు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, మా తాత చనిపోయినాడు, వాళ్ళకి రావాలి అనేది ఎప్పటికీ కోనేటి ఆదిమూలం కామాంధుడిని పిలవబాకండి. ఎందుకంటే ఆయన వచ్చేది మీ సంక్షేమం గురించి కాదు, మీ సుఖం కోరే వ్యక్తి కాదు ఆయన. నేను ఎమ్మెల్యేతో మాట్లాడకపోయినా, ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసినా నేను అతను నన్ను సంపతాన్ని బెదిరించేవాడు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వేధింపులపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, సాక్ష్యాలు ఉన్నాయని బాధితురాలు చెప్తోంది. దాదాపు 100 సార్లు కాల్ చేస్తున్నాడని సాక్ష్యాలు ఉన్నాయని బాధితురాలైతే చెప్తోంది. మరి అందుకే నన్ను బెదిరిస్తారని కూడా చెప్తోంది. మరి ఏం చేయబోతున్నారు పోలీసులు దీనిపై? తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులు ఒక్కసారిగా తెరవైపుకు రావడంతో సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనమైంది. ప్రధానంగా బాధితురాలు కేవీపురం మండలానికి సంబంధించి వరలక్ష్మిగా గుర్తించారు. ప్రధానంగా సత్యవేడు నియోజకవర్గం మహిళా టీడీపీ అధ్యక్షురాలు ఉన్నటువంటి వరలక్ష్మి పైన
ఏదైతే కోనేటి ఆదిమూలం మొదటి నుంచి కూడా కనిపిస్తున్నారో ఆమెను లోబర్చుకుంటూ ఆమెను లైంగికంగా కూడా అనుభవించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వేధింపుల్లో భరించలేకనే తాను ఈ రోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటూ ఆమె పెన్ కెమెరాతో ఈ యొక్క లైంగికంగా వేధించినటువంటి వీడియోను కూడా మీడియా ముందుకు వచ్చి బహిర్గతం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో తనను లైంగికంగా అనుభవించాడనేది ప్రత్యేకంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. తన పైన ఎన్నోసార్లు వాట్సాప్ కాల్ పేరుతో వేధించడం, తర్వాత లోగొచ్చుకుని తనను శారీరకంగా అనుభవించాడని చెప్పేసి ఒక మహిళ తన యొక్క జరిగినటువంటి లైంగిక వేధింపుల్ని టీడీపీ కామ వేధింపులన్నింటినీ కూడా ధైర్యంగా చెప్పడం ద్వారా టీడీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారనేది ప్రత్యక్షంగా మనం చూడాలి. ప్రధానంగా ఒక మహిళలను చూడకుండా లైంగికంగా తన కామవాంఛ తీసుకుంటూ ఏజెన్సీ గురి చేశాడనేది ఆమె మీడియా ముందు వివరించడం జరిగింది. గతంలో కూడా అతను కొంతమంది మహిళలను కామవాంఛ తీర్చుకుంటూ లైంగికంగా అనుభవించాడనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే గతంలో కొంతమంది అధికారులు మహిళా అధికారులను తన కోరిక తీరిస్తేనే తనకు వారికి సంబంధించిన నచ్చినటువంటి ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు కావడంతో వారు చెప్పలేనటువంటి పరిస్థితి. టీడీపీ మహిళా నాయకురాలు వరలక్ష్మి మాత్రం ఈ యొక్క వేధింపులు భరించలేకనే ఈ యొక్క వీడియోను పరిసరాల్లో రికార్డ్ చేశానంటూ పలుసార్లు చేసిన తర్వాతనే పనిచేసినట్లుగా మీడియా ముందు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. థ్యాంక్ యూ మూర్తి.